హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి, స్వీట్ కార్న్ చాట్. చూడండి, ఇలా ముందు స్వీట్ కార్న్ పైన చెక్కంతా తీసేసి ఈ విధంగా అంతా తీసేసి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోండి. నేను ఒక 2 వరకు తీసుకున్నానండి స్వీట్ కార్న్. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ సరిపోతాయండి వాటర్ ఉడకడానికి. అండ్ కొంచెంగా సాల్ట్ తీసుకోండి. కల్లుప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ. కొంచెంగా సాల్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వరకు ఇచ్చేసేయండి. 2 విజిల్స్ వరకు ఇచ్చేస్తే మంచిగా ఉడికిపోతాయండి. తర్వాత మనం చాట్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ పైన నెయ్యి కానీ ఏదైనా వంట నూనె, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మామూలుగా పల్లీల నూనె కానీ మీ ఇష్టం, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయండి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెంగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి, మీరు కొంచెం పెప్పర్ ఎక్కువగా ఇష్టపడతారు, అదే మిరియాల పొడి ఎక్కువ ఇష్టపడతారంటే అది యాడ్ చేసుకోండి. లేదు ఆనియన్స్, లెమన్ ఎక్కువ ఇష్టపడతారంటే అవి యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి ఫ్లేవర్. ఈ మొక్కజొన్న పొత్తుల్లో హై ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం అన్నీ తీసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం ఫ్లేమ్ తక్కువగానే పెట్టుకోండి స్టార్టింగ్లో. ఒక 1/2 స్పూన్ పైన కారం తీసుకోండి. ఒక 1/2 స్పూను మసాలా అండి, మీ ఇష్టం. పెప్పర్ అయితే పెప్పర్, ధనియాల పొడి ఇంట్రెస్ట్ ఉంటే ధనియాల పొడి, లేదా జీరా ఫ్లేవర్ ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ ఉంటే జీరా ఫ్లేవర్ ఏదైనా తీసుకోండి. ఒక 1/2 స్పూన్, లేదా మ్యాగీ మసాలా ఇంట్రెస్ట్ ఉంటే అదైనా తీసుకోండి. అన్నీ మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకోండి, సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉడికించినటువన్నీ నీట్గా ఒలిచేసుకొని ఈ విధంగా ప్యాన్లో యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. అలా కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉంటే ఫ్రై అయిపోతాయండి. చాలా హెల్త్కి మంచిదండి, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది స్వీట్ కార్న్. ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాయండి. అలానే హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్, టైప్ 2 డయాబెటీస్, కొన్ని రకాల బావెల్ క్యాన్సర్స్ రాకుండా చేస్తుందండి. చాలా హెల్దీ స్నాక్ అండి ఇది. ఎవరైనా తినేయచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా మంచిగా ఉంటుందండి ఇవి తినడం వల్ల. ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మన నార్మల్ కార్న్ కన్నా స్వీట్ కార్న్ చాలా బాగుంటాయండి, హెల్త్ కూడా చాలా మంచిది. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని మిక్సప్ చేసుకోవడమే. ఒకవేళ మీకు ఆనియన్స్, లెమన్ ఇంట్రెస్ట్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. మామూలుగా మనకు బయట 20 రూపీస్ అలా ఇస్తారండి కప్పు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మా వైపు అయితే 4 స్వీట్ కార్న్ కలిపి 100 ఇస్తున్నారండి, 100 రూపీస్కి. మీ సైడ్ ఎంతకి ఇస్తున్నారని నాకు కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.